నమస్తే, నేను మీ ప్రశాంత్ తేజ. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మన నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలవడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలవడం జరిగింది కాబట్టి అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మాట్లాడుతూ దాని మీదనైతే స్పందిస్తూ విమర్శల మీద విమర్శలు చేయడం అయితే జరుగుతుంది. ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ వాడి వేడి పెరిగింది అనడానికి నిదర్శనం అయితే తెలంగాణ పాలిటిక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకదాని వెనుక ఒకటి విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే దాని మీద విమర్శలు జరుగుతున్న దాని మీదనే మనం మాట్లాడుతుంటే దాని మీద బండి సంజయ్ కూడా దాని మీద మాట్లాడడం అయితే జరిగింది. ఇంకోటి ఏం మాట్లాడడం జరిగింది అని అంటే, ఇప్పటి వరకు మీరైతే వెళ్ళి కలవలేదు, చేయలేదు, ఎప్పుడు చూసినా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చారు అని అంటే మాత్రం కేసీఆర్ నీ కాళ్ళ నొప్పి, చేతు నొప్పి, నడుము నొప్పి అని చెప్పి చాలా విధాలుగా మాట్లాడుతావు అని చెప్పి బండి సంజయ్ అయితే దాని మీద కామెంట్ల మీద కామెంట్లు అయితే వేస్తున్నాడు. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి ఆ సభలో మాట్లాడుతున్న బండి సంజయ్ వాయిస్ను కూడా ఒకసారి మనం అయితే విందాము. ఏం మాట్లాడిర్రు ఏంది అని చెప్పి అయితే ఒకసారి దాన్ని నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీకు కూడా వినిపిస్తా, అది ఏంది ఏం మాట్లాడిరు అని చెప్పి. అది మాట్లాడడం అయిన తర్వాత మళ్ళీ మనం కూడా మాట్లాడదాం ఒకసారి. రేవంత్ రెడ్డి సార్ పోయి మోడీ సార్ కలిసే తప్పేందో ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి. మీ అయ్యవై గన్నిసార్లు కలిసే మోడీ సార్ కలిసినప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ సమస్యలు అడిగిందా? అడగలే. ఎప్పుడు పోయినా నా ఆరోగ్యం చూడది, నా పానమ్మ చూడది, నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, నాకు కాంట్రాక్ట్ కావాలి, నాకు పైసలు కావాలి, నా కుటుంబం దోసుకోవాలి, నేను 1,00,000 కోట్లు సంపాదించాలి, ఈ పైసలు ఆ పైసలు అడిగేది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయరి, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే, ఇచ్చిన పైసలు మొత్తం దుబ్బిపోయిండు. ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచన కేసీఆర్. మోడీ సార్ అయితే దొంగలకే తప్పించుకుపోయాడు. మోడీ సార్ హైదరాబాద్ జ్వరం వస్తుంది కేసీఆర్, మోడీ సార్ హైదరాబాద్ కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్, మోడీ సార్ హైదరాబాద్ ఖాళీ ఉంటుంది, మోడీ సార్ హైదరాబాద్ పోయి ఆత్మహత్య పెట్టారు. మోడీ సార్ ఇట్లా కామెంట్లు అయితే చేయడం అయితే జరిగింది. అయితే తెలంగాణకు సంక్షేమాలు కావాలి అని చెప్పి ఎన్నడూ కూడా కేసీఆర్ వెళ్ళి నరేంద్ర మోడీని అడగలేదు అని చెప్పి బండి సంజయ్ అయితే కామెంట్ అయితే చేసిండు. తప్పేముంది, తెలంగాణ అభివృద్ధి కోసం రెండు దాయాదుల పూలరే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు బీజేపీ చూసినా కాంగ్రెస్ చూసినా రెండు హోరాహోరీగా సెంటర్ నుంచి ఇంకా చూసుకుంటూ పోతుంటే పోటీకి సై అంటే సై, నువ్వా నేనా అనే రీతిలో ఉంటాయి. కాబట్టి అటువంటిది కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి పోయి కలవడం, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వెళ్ళి కలిస్తే కూడా దాని మీద ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి బండి సంజయ్ అయితే వ్యాఖ్యలు అయితే మనం చూసినాం కదా. ఇంకొకసారి కూడా అసలు ఏం మాట్లాడిరు అనేది అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే చూద్దాం దాన్ని. తప్పేందో ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి. మీ అయ్యవై గన్నిసార్లు కలిసే మోడీ సార్ కలిసినప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ సమస్యలు అడిగిందా? అడగలే. ఎప్పుడు పోయినా నా ఆరోగ్యం చూడది, నా పానమ్మ చూడది, నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, నాకు కాంట్రాక్ట్ కావాలి, నాకు పైసలు కావాలి, నా కుటుంబం దోసుకోవాలి, నేను 1,00,000 కోట్లు సంపాదించాలి, ఈ పైసలు ఆ పైసలు అడిగేది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయరి, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే, ఇచ్చిన పైసలు మొత్తం దుబ్బిపోయిండు. ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచన కేసీఆర్. మోడీ సార్ అయితే దొంగలకే తప్పించుకుపోయాడు. మోడీ సార్ హైదరాబాద్ జ్వరం వస్తుంది కేసీఆర్, మోడీ సార్ హైదరాబాద్ కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్, మోడీ సార్ హైదరాబాద్ ఖాళీ ఉంటుంది, మోడీ సార్ హైదరాబాద్ పోయి ఆత్మహత్య పెట్టారు. మోడీ సార్ వృత్తిలో కేసీఆర్ గత 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 వంటాడు. ఇట్లా ఒకదాని వెనుక ఒకటి అయితే మన ఎంపీ ఎలక్షన్స్, ఎంపీ అభ్యర్థులను ఎప్పుడైతే మా పార్టీ నుంచి ఈ క్యాండిడేట్లు అని చెప్పి ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి తెలంగాణలో రాజకీయ వేడి మాత్రం రసభత్సంగానే జరిగింది అని చెప్పడానికి అయితే ఇది ఒక నిదర్శనం. చూద్దాం మరి ఈ వాడి వేడి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తుంది అని చెప్పి అయితే. తప్పేముంది, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించే వెళ్ళి కలిసిండు అని చెప్పి అయితే అనుకుంటున్నారు. దీని మీద బాగానే కామెంట్ల మీద కామెంట్లు చేసిర్రు. అదే విధంగా చూస్తుంటే మనం ఇది కూడా మాట్లాడచ్చు. ఏంటంటే నిన్న పాలమూరు సభలో కూడా నేను దొంగలా వెళ్ళి కలవలేదు, నలుగురి సమక్షంలోనే కలిసా, తెలంగాణ అభివృద్ధి కోసమే కలిసా అని చెప్పి సీఎం కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి నేను నలుగురిలో కలవలేదు, నలుగురి లేనప్పుడు వెళ్ళి
కేసీఆర్ ఇట్లా నీలాగా కలవలేదు అని చెప్పి, నా కొడుకును సీఎం చెయ్యుర్రి అని చెప్పి నేను కూడా అలా కలవలేదు, వాళ్ళ కడుపుల తలికా పెట్టలేదు, నేను నలుగురు మధ్యలో కలిశాను, తెలంగాణ అభివృద్ధి కోసం కలిశాను అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది అని చెప్పి అయితే మనమైతే చూసుకుందాం. ఇది ఈరోజు మన టాపిక్ కూడా. ఇంకా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ వాడి వేడి ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.